మావోయిస్టులను పార్టీ రాజకంతా కూడా లేకుండా చేస్తామని చెప్పి మోడీ అమిత్ షా ప్రకటించి నక్సలైట్లను మావోయిస్టులని కాల్చి చంపేస్తున్నారు. మార్చి 26 వరకు డెడ్లైన్ పెట్టడమే తప్పు అయితే తప్పు. కానీ మార్చి 26 వరకు డెడ్లైన్ పెట్టిన తర్వాత అంతలోనే మావోయిస్టులను ఎందుకు చంపేస్తున్నారు? వాళ్ళని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాలను అమలు చేయడానికి అధికారంలోకి వచ్చారు కదా కేంద్రంలో. మరి వాటికి భిన్నంగానే మేము మావోయిస్టులంతా కూడా చంపేస్తాం, లేకుండా చేస్తామని చెప్పి అక్కడ అమిత్ షా అంటున్నాడు. ఇక్కడ బండి సంజయ్ కూడా అంటున్నారు అమిత్ షా ఒక్కసారి మాట ఇచ్చిందంటే అది అంతమయ్యేంత వరకు వినడు అని చెప్పి అంటున్నాడు. మరి ఆ రకంగా అయితే అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేసి అలాంటి కార్యక్రమానికి పూనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రిగానే ఉంటూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులను అనేటటువంటి వాళ్ళనంతా కూడా ఏరేస్తాం చంపేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు. దీన్ని తీవ్రంగా సూచన పార్టీ వ్యతిరేకిస్తున్నది. అట్లాగే ఎంత కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్తా అంటున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోతే సాయుధంగా ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో AK-47 లో ఇతర ఆయుధాలు కూడా దొరికినాయని చెప్తా ఉన్నారు. మరి AK-47 కలిగి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే కాల్పులు జరిగితే మీరు మాత్రం ఎందుకు కాల్పులు పరిగాలేదు? పోలీసులకు ఎందుకు గాయాలు పరిగాలేదు? ఇవన్నీ కూడా బూటకం ఎన్కౌంటర్లే కదా. దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అడవి ప్రాంతాల్లో గిరిజనులంతా కూడా తరలించి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటే అక్కడ గిరిజనులకు అండగా మావోయిస్టులు ఉన్నారు. అందుకే మావోయిస్టులు ఏరేసి ఆ తర్వాత గిరిజనులు తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. అందుకని ఇలాంటి దాడుల్ని ఇలాంటి హత్యల్ని ప్రభుత్వం చేసేటటువంటి హత్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు అంటున్నారు మేము చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నారు. చర్చలు జరుపుతామంటే కూడా కాల్చి చంపడం అనేటటువంటి ఎక్కడ జరగడం లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు. చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా కాల్పులు జరపడం లేదు, మందుపాత్రలు చేర్చడం లేదు, ఎవరిని చంపడం లేదు. వాళ్ళే చంపుతున్నారు తప్ప ఇతరుని చంపలేదు. అయినా సరే మీరు వెంటాడి చంపడం అనేటటువంటి పూర్తి దారుణమైనటువంటి విషయం. ఇది ప్రజానికున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఈ రకమైనటువంటి ఆపరేషన్ కగారిని ఆపివేసి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు.